కాంగ్రెస్ పార్టీ కేవలం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసమే కాదని రాష్ట్రం, దేశం కోసం ఏర్పడిన పార్టీ అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు ఇందిరాభవన్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలువురు యువకులు, మహిళలు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పార్టీకి దూరంగా జరిగారన్నారు. ఒకప్పుడు భాషా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రాను కలిపింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కడప ఉక్కు కర్మాగారం, ఇండస్ట్రియల్ కారిడార్ కు ఇలా ఎన్నో బిల్లులు పెట్టామని, రాష్ట్రం విడిపోయాక మొదటిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బీజేపీ మెడలు వంచుతానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సీనియర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళ యొక్క సహకారం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఏదో ఎమ్మెల్యే పదవుల కోసమో, ఎంపీ పదవుల కోసమో, లేదనుకుంటే అధికారం కోసమో కాదు, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అందరం కూడా ఎమోషనల్గా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా విడిచిపెట్టాం. కానీ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషాపేక్ష రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని, ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం, అంటే సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ముల్కీ నిబంధనలు కావచ్చు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారితో కానీ, బీజేపీ ప్రభుత్వంతో కానీ కొట్లాడగట్టేటటువంటి శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో ఈరోజు ఆ గాంధీ పదం వినబడకూడదని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో అసలు కంప్లీట్ ఆ చట్టాన్ని పక్కన పెట్టారు. గాంధీ పదం అన్నా, గాంధీ కుటుంబం అన్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు భయపడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా ఈరోజు మోడీ గారు ట్రంప్ కాళ్ళ దగ్గర సాచిలపడేటటువంటి పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చాడు. ట్రంప్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలో తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంపోర్ట్ చేయాలని మీరు రూల్స్ పెడుతున్నా, చమురు రష్యా నుంచి కొనకూడదు అంటున్నా, అన్నిటికీ ఒప్పుకొని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నా కూడా పార్లమెంట్ సభ్యులుగా, ముఖ్యమంత్రిగా అనేక హోదాలు నిర్వహించి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఒక పర్మిషన్ లేదనే ఉద్దేశంతో కోర్టు తప్పుపట్టడం జరిగింది. తక్షణమే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంటే వాళ్ళ నిజాయితీ, నిబద్ధత, కార్యదీక్ష వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు. అటువంటి లక్షణాలని ఈరోజు మనకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అవలంబించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్కి ఆయన వచ్చేవాళ్ళు. ఆయనకి సంబంధించి తిరుపతిలో కొంతమంది ఒక సంస్థ నిర్వహించేవాడు వ్యక్తులు విమానం టికెట్లు తీసిపెడితే నేను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి గంటల వారితో కూడా నేను విమానాశ్రయంలో సంభాషణ జరిపేవాడిని. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి అలాంటి వ్యక్తులు అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాబోయే 29 ఎన్నికల్లో విజయకేతను ఎగురవేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన డిసిప్లైన్డ్, ఏ రోజు కూడా ఆయన పార్టీ మారకుండా మా పార్టీని, మన పార్టీని కనిపెట్టుకొని ఆయన డిసిప్లైన్ సోల్జర్ లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. సో అందుకని ఆయన్ని ఈరోజు స్మరించుకుంటున్నాం. సో ఈరోజు కొత్తగా మా పార్టీలోకి చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన మెన్ టీమ్ని గట్టిగా చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఉమెన్ టీమ్ని నేను చూడాలనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎవరి టీంనైనా సరే అందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఇంకొక టీం ఏంటంటే లీగల్ సెల్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ప్రాబబ్లీ డాక్టర్ సెల్ అనేది కూడా ఒకటి, ఇందులో ఒక డాక్టర్ గారు ఆల్రెడీ చేరున్నారు.
సో డాక్టర్ సెల్ అనేది కూడా ఒకటి స్ట్రాంగ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ప్రతి సెల్ని మేము స్ట్రెంగ్తన్ చేసేదానికి ఫస్ట్గా చిన్న ప్రయత్నంగా మహిళా కాంగ్రెస్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేస్తున్నాము. సో ఇంక నుంచి ఇందిరాభవన్లో ప్రతి కార్యక్రమం కూడా మేము చాలా డెడికేటెడ్గా ప్రతి కార్యక్రమం చేయదలుచుకున్నాము. అదే కాకుండా ఊరికే ఇలా మేము చేరికలు పూడికలు ఇంకొకటి మిగతా అన్ని పార్టీల లెక్కన పొలిటిక్స్ రాజకీయం మాత్రమే చేస్తాము. రాజకీయం కూడా కొంచెం చేయొచ్చు, కానీ రాజకీయం మాత్రమే చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒక సర్వీస్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ని రోజులు నేను ఓన్లీ డాక్టర్ యశోధరగా బయట వచ్చి చేశాను. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నా వెనుకుంది. సో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ రిప్రజెంటేషన్ కింద నాకు ఇంకొంచెం బలం వస్తుంది కాబట్టి ప్రజా సమస్యల మీద ఇంకొంచెము పోరాడాలి, తీర్చేదానికి మా వంతు సహాయం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము. నేను కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు తీసుకోగలిగితే అంత ముందుకు తీసుకెళ్తాను. కిరణ్కి పూర్తిగా సహకారాలు అందిస్తాను. ఆయన చేసే ప్రోగ్రాం ఆయన చేస్తారు, నేను చేసేది నేను చేస్తాను. సుధీర్ అందరం కంబైన్డ్గా చేస్తాం. బట్ ఇండివిజువల్గా కూడా సుధీర్ లీగల్ సెల్ని చూస్తున్నాడు, ఆయన ప్రోగ్రామ్స్. సో ఇండివిజువల్ సెల్స్ని కూడా డివైడ్ చేసి వాళ్ళు మంచి ప్రోగ్రామ్స్ చేసేదానికి అందరం కలిసి చేసినా సరే ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కింద లీగల్ సెల్, డాక్టర్ సెల్, మహిళా కాంగ్రెస్, డీసీసీ. అఫ్కోర్స్ డీసీసీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కలిస్తేనే డీసీసీ. సో అట్లా గట్టిగా బలోపేతం చేసి మేము కార్యక్రమం చేస్తాం. మాలో ఎవరికి మీరు వచ్చి అడిగినా కూడా మేము చేయదగ్గ సహాయం తప్పకుండా చేస్తాం. నమస్తే, అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు షేక్ ఇర్ఫాన్. నెల్లూరు నగర అధ్యక్షుడిగా నూతనంగా నిర్మించబడినది. అదేవిధంగా ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91 జయంతి సందర్భంగా ఈరోజు సీనియర్ నాయకులు అందరూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా అన్నగారు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది నూతనంగా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గడప గడపకి తీసుకెళ్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో నగరంలో ప్రతి ఒక్క వార్డులో అన్నతో వెనకుండి నడుపుతాను. అన్నగారిక పూర్తిగా ప్రతి విషయంలో ముందుంటానని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతవరకు కష్టపడినా తక్కువే, అలాగే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాను. ఇచ్చిన అవకాశం ఎందుకే నా ధన్యవాదాలు. రాజలక్ష్మి గారు, కంచెల శిరీష గారు, సౌకర్య గారు, మారంరెడ్డి, ఏట్ల ప్రభాకర్ గారు, శ్రీహరి, చేరుకున్నది ఎంతో శుభపరిణామం. అలాగే నూతనంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నూతనంగా జాయిన్ అయినారో వాళ్ళందరూ ముందుకు రావాలి, ముందుకు వచ్చి మహేందర్ రెడ్డి ముందుకు రావాలి. ఓకే. సో విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్
NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్. The salient features of JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ JEE అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి JEE స్టార్స్ ఎలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.